మానవ నైజం ఏంటంటే ఎవరికైనా ఆస్తిపాస్తులు ఉంటే అసూయ పడుతుంటారు లేనివాడు. కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఎదుటవాడికి ఎంత ఆస్తి ఉంది, ఎంత అంతస్తులు ఉన్నాయి అని చూడకు. అతను సంతోషంగా బతుకుతున్నాడా, నువ్వు సంతోషంగా బతుకుతున్నావా అని చెప్పేసి ఒకటి ఆలోచించు. నీకంటే ఎక్కువ సంతోషంతో తను బతుకుతున్నాడా అనేది ఆలోచించి బ్రతుకు. అలాగే ఆస్తి తక్కువ ఉందని చెప్పేసి చిన్న వాళ్ళని చిన్న చూపు చూడకు. ఎందుకంటే తను సంతోషంగా ఉన్నాడా, ఎంత ఆస్తి ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నావంటే గమనించు. మీకు మీనింగ్ అర్థమై ఉంటే ఎంత ఆస్తి ఉన్నా కూడా ఒక్కొక్కసారి సంతోషం ఉండకపోవచ్చు. ఎన్ని ఆస్తులు లేకపోయినా కూడా, ఎంత చిన్న కుటుంబం అయినా కూడా, ఎంత పేద కుటుంబం అయినా కూడా వాడు హ్యాపీగా బతకొచ్చు. ఎంత ఆస్తి ఉన్నా సంతోషం ఉండకపోవచ్చు, ఎంత పేదోడైనా హ్యాపీగా బతుకుండొచ్చు. ఇది మానవ జీవన శైలి. దీన్ని గమనించి ఈర్షలకు వెళ్లకుండా ఎదుటివాడికి అంతుందని, ఈడు అసలు లేనోడని వాడిని హీనంగా చూడటం, ఎదుటివాడికి ఎంతో ఉందని చెప్పేసి వాడి మీద అసూయ పడటం కంటే మనం సంతృప్తిగా హ్యాపీగా సంతోషంగా బతుకుతున్నామా లేదా, ఇదొక్కటి చాలు. ఈ భూమి మీదకి మనం గిఫ్ట్గా వచ్చాము, వెళ్ళిపోతాము అంతే. ఉన్నంతకాలం హ్యాపీగా ఉందామా లేదా అనేది చూడాలి.